మోటివేషన్ చేయగానే సైఫ్ అలీ ఖాన్ గాడు ఈనాడు ముందే బేకార్ ఆడు మన బుర్రంతా బేకార్ బైరగాడు కదా. ఈనాడు ఇంత చెప్పిన దాంట్లో పెద్ద ఫైట్ ఉంటుంది. ఆ షిప్ బోట్ పిచ్చి కొట్టుడు కొడతాడు. అయితే అప్పుడే ఆ ఫైటింగ్ కన్నా ముందు ఆ బోట్లో ఉండే ఎవరైతే ఆఫీసర్ ఉంటాడో తనకి కొడుకు పుట్టిండు కూతురు పుట్టిండు అని ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే వస్తున్నా నేను పొద్దున్న వచ్చి చూస్తా అన్నట్టు చెప్పేసరికి ఇక సైఫ్ అలీ ఖాన్ మస్తు గొడవ వేసి అందరిని కొట్టుబడి తింటుంటే ఎన్టీఆర్ అప్పుడు అతని దగ్గర ఉన్న ఆయుధం తీసుకొని సైఫ్ అలీ ఖాన్ మెడ దగ్గర పెట్టి నేను వద్దన్నానంటే ఆగిపోను రావి అని మస్తు మోటివేషన్ ఇచ్చేసి ఆ షిప్లో ఉన్నామని చెప్తాడు. అదే సార్ తప్ప ఇది పోయింది, ఈ కాంచి మేము మళ్ళీ దొంగతనాలు లంగతనాలు ఏం చేయము, హ్యాపీగా ఉంటా, నేను మాటిస్తున్నా, నువ్వు ఇంటికి పోయి నీ కొడుకు పిల్లల్ని మంచిగా చూసుకుంటారు. కట్ చేస్తే ఆ కంటైనర్లు తెచ్చి ఎన్టీఆర్ తోచి పడేస్తాడు, కిందికి తోసేస్తాడు. అక్కడనే ఇక సంద్రం సాంగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ తోసేసిన తర్వాత ఇక సైఫ్ అలీ ఖాన్కి ఇక ముగ్గురు టీంకి పడదు. ఎన్టీఆర్ని ఎట్లయినా వేసి పడదేం కాదు. వీడు ఉంటే